భూపాలపల్లి జిల్లాలో ఎండలు తీవ్రంగా ఉన్న నేపథ్యంలో ప్రజలు అవసరమైతే తప్ప బయటకు రావద్దని జిల్లా ప్రధాన న్యాయమూర్తి నారాయణబాబు సూచించారు. వేసవి కాలం దృష్ట్యా ప్రజల దాహార్తిని తీర్చేందుకు భూపాలపల్లి పట్టణంలో ప్రొఫెసర్ జయశంకర్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో చలివేంద్రాన్ని ఏర్పాటు చేశారు. కాగా ఈ కార్యక్రమానికి జిల్లా ప్రధాన న్యాయమూర్తి నారాయణబాబు, సీనియర్ సివిల్ జడ్జి జయరాం రెడ్డి, జూనియర్ సివిల్ జడ్జి రామచంద్రరావు, అడిషనల్ జూనియర్ జడ్జి అఖిల హాజరై రిబ్బన్ కట్ చేసి ప్రారంభించారు. వీరితో పాటు బార్ అసోసియేషన్ జనరల్ సెక్రటరీ అలాగే న్యాయవాదులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా జిల్లా జడ్జి మీడియాతో మాట్లాడారు. ప్రొఫెసర్ జయశంకర్ భూపాలపల్లి ఫౌండేషన్ వారికి అభినందించిన విషయం ఏంటంటే వేసవి కాలంలో ఈ జయశంకర్ భూపాలపల్లి చౌరస్తా నందు చలివేంద్ర కార్యక్రమానికి ఫ్రీగా చల్లటి నీళ్ళు ఉచితంగా ప్రొవైడ్ చేయడానికి అభినందిస్తున్నాను. ఏంటంటే గ్రామాల నుంచి అనేక మంది ప్రజలంతా జిల్లా అనేక పనుల మీద జిల్లా కేంద్రానికి రావడం జరుగుతుంది. వారికి మంచినీళ్ళు తీసుకునే అవకాశం కూడా ఉండదు. ఎందుకంటే తీసుకున్నా కానీ మరి మంచినీళ్ళు దొరుకుతుందా లేదా, మరి చల్లటి నీళ్ళు ఉందా లేకపోతే మంచినీళ్ళ లేదా అని తెలియదు. లేకుంటే దాదాపు 20-30 రూపాయలు పెట్టి 1 లీటర్ మంచినీళ్ళు కొనాల్సి వస్తుంది. కాబట్టి ఇటువంటి కొనకుండా ఆర్థికంగా మరియు మంచి నాణ్యమైన నీళ్ళు సప్లై చేస్తున్నటువంటి జయశంకర్ ఫౌండేషన్ మరియు వీటి చైర్మన్ ఐలి మారుతి గారికి, వారి అసోసియేషన్ అందరికీ కూడా అభినందనలు. మా జయశంకర్ ఫౌండేషన్ తరపున అనేక సేవా కార్యక్రమాలు చేపట్టడం జరుగుతుంది జిల్లాలో. అదేవిధంగా వేసవి కాలంలో సుదీర ప్రాంతాల నుండి వస్తారు కాబట్టి ప్రజలందరూ అందరి దగ్గర డబ్బులు ఉండకపోవచ్చు. ఒకటి బాటిల్ కొందామంటే 20 రూపీస్. వాళ్ళను నిరుపేదలను దృష్టిలో పెట్టుకొని ఎండాకాలం మొత్తం నిరంతరం చల్లటి కూలింగ్ వాటర్ ఇద్దామనే ఉద్దేశంతో పెట్టడం జరిగింది. ప్రజలు కూడా దీన్ని సద్వినియోగం చేయాల్సిందిగా కోరుకుంటా ఉన్నాం. జడ్జి సార్ గారికి మరి వారి అందరి సార్లకు నేను ధన్యవాదాలు తెలియజేసుకుంటా ఉన్నాను.